హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటమూరి రెడ్డిని. మేము పచ్చి చెట్లు వేసినామని చెప్పినాం కదా. పచ్చి చెట్లు ఎన్నకాక మొన్నే స్వేర్ చేయించినాము. అయినా కానీ ఇదేదో కొత్త రోగం తగలుతా ఉన్నది చూడండి. ఈ మరికి ఇది అయిపోతున్నది, మళ్ళా స్వేర్ చేయాలి. కొత్త రోగం తగులుతూ ఉన్నది, ఆకు ముడసకపోతూ ఉన్నది. ఏం రోగం అర్థం కాలేదు చూడండి. మేము ఆకు తీసుకెళ్ళి మేము అటు చూపించి ఏ రోగం అనేది అని దానికి ముందు తీసుకొచ్చి మళ్ళా రేపు స్వేర్ చేయాలి. సెమ్మ పూర్తి బాగున్నది. సెమ్మ చూడండి, ఇది కూడా రోగం ముడత రోగం మరికి వచ్చేసింది. ఇంకెలా వచ్చిందంటే చెట్టు ఆకేయదు, అట్టే నిలిచిపోతుంది అనమాట. దీనికి స్వేర్ చేయాలి. చూడండి, ఈ చెట్టు కూడా ఎలాగన్నది, ఇది ఎలాగన్నది, ఇది స్వేర్ చేయాలి. ఏదైతే మొత్తం పూర్తిగా ఇది మరి రోగం వచ్చేసింది చూడండి. మొత్తం ఇంక ఎగిరిచ్చేదానికి కూడా అవకాశం లేదనమాట. ఇది మొన్నే స్వేర్ చేసినాం బుధవారం నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో మందులు తెచ్చి మళ్ళా చీకటితో పిచికారీ చేయాలి. మాకు ఇక్కడ వర్షాలు పడినట్టు మబ్బులు ఎక్కినాయి. మధ్యాహ్నం గాలి తోలినాయి ఫ్రెండ్స్, వర్షం మట్టుకు లేదు. మేఘాలు మట్టుకు చూడండి, మేఘాలు ఇప్పుడు కూడా మేఘాలు ఆడుతూనే ఉన్నాయి, వర్షాలు ముట్టుకు రాలేదు. నీళ్ళు ముడికి చెమ్మ ఫుల్గా వేస్తున్నాము. నీళ్ళు వేసినా కూడా బెట్టకి అంతంత ముడికే ఉన్నాయి. దాని తగ్గట్టు రోగం తగిలేస్తున్నది. గింజలు రానిది ఇక్కడ మళ్ళా ఒక 10 రోజుల మళ్ళీ గింజలు నాటినాము. అవి ఇప్పుడు మళ్ళా మొలకెత్తుతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా రైతుల బాధ. పెట్టుబడి ఒకటే కానీ పెట్టుబడి చేతికి వచ్చే వరకు బాధలు పడాల్సిందే. మేము ఇన్ని కష్టాలు పడాలి చూడండి ఫ్రెండ్స్. డబ్బులు చేసి పెట్టాల్సిందే. చాలకపోతే మళ్ళీ ఇది మళ్ళీ అప్పులు చేయాల్సిందే. మనశ్శాంతి కడుపుకుండా అన్నం తినేదానికి కూడా టైం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు మాకు ఇవే బిడ్డలు పొలాలే. వీటిలో బాగుంటేనే మేము బాగు. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం.